ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. మనము జాగ్రత్తగా ఆలకిస్తే దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి అంగీకరిస్తున్నాం, ఏమి వింటున్నాం, ఏమి చూస్తున్నాం, వాటిని మనం చేయాలండి. దేవుని వలన ఏమైతే నేర్చుకుంటున్నారో వాటన్నిటిని కూడా చేసేవారిగా ఉండాలి. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని ఆ దేవాది దేవుణ్ణి అంగీకరించి ఆ దేవుని అందు ఉన్నట్లుగా విన్న వాటిని, చూచిన వాటిని చేసేవారిగా ఉండాలి. కొంతమంది ఒకటి చేస్తే మరొకటి చేయరండి, కొన్ని చేస్తే కొన్ని చేయరు. వింటారు, అనుసరించకపోవచ్చు, చూస్తారు, ప్రకటించకపోవచ్చు. కావున ఈ రోజున ఒక మెట్టు పైకి ఎదిగేవారిగా ఉండాలి, క్రియారూపకంగా ఉండాలండి. విశ్వాసం ఉన్నది కరెక్టే, ఆ విశ్వాసము క్రియలలో కనబడాలి. ప్రభువు వాక్యాన్ని విన్నారు కరెక్టే, పూర్తిగా అంగీకరించి విధేయత చూపించాలి. అలాగే నేర్చుకున్నారు, మంచిదే, ఇతరులకు నేర్పించే విధముగా ఉండాలి. ఎందుకంటే ఒక అభివృద్ధి చెందేవారిగా ఉండాలి, ఒక ఫలింపులోనికి వచ్చేవారిగా ఉండాలండి. ఒక మెట్టు ఎప్పటికప్పుడు ఎదుగుతునే వారిగా ఉండాలి. చూడండి, శారీరకముగా ఎలాగా ఎదుగుచున్నామో ఆత్మీయ జీవితంలో కూడా ఎదగాలండి, ఫలించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడూ నేర్చుకునే వారిగా కాదు, నేర్చుకుంటూ ఇతరులకి నేర్పించేవారిగా కూడా ఉండాలి. వినటమే కాదు, ఎంతోమందికి వినిపించేవారిగా కూడా ఉండాలి. చూడటమే కాదు, చూసిన వాటిని ప్రకటించేవారిగా కూడా ఉండాలి. పౌలు గారు చూడండి, ఒకప్పుడు వినలా, కానీ ఒకానొక సమయంలో విన్నాడు, నేర్చుకున్నాడు, చూశాడు, ఎంతోమందికి నేర్పిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. సమరయ స్త్రీ ప్రభువును చూచింది, ప్రభు మాటలు విన్నది, వెంటనే తన గ్రామానికి తీసుకువెళ్ళి ప్రభు గురించి అందరికీ తెలియచేసిందండి. కావున ఎప్పుడు ఎదుగుతూ ఉండేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.